నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల గూగుడు గ్రామంలో వెలిసిన శ్రీ కొల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని ఈఓ సాకేతపురం శోభా మీడియా సమావేశంలో తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలలో ఎన్నడూ లేని విధంగా భక్తుల సౌకర్యార్థం శ్రీ గూగుడు కొల్లాయి స్వామి వారి ప్రసాదం ఏర్పాటు చేశామని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చొరవతో ఏర్పాట్లను వేగంగా పూర్తి చేశామని తెలిపారు. సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. గత మన ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు మరియు ఎమ్మెల్యే గారు శ్రీ బండారు శ్రావణి గారు ఆధ్వర్యంలో మనకు ఎప్పుడు లేనంతగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వసతి కల్పించడం, ఉండడానికి వసతి కల్పించడం జరిగింది. మంచినీటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదనంగా బాత్రూంలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత క్యూ లైన్, మహిళల కోసం సపరేట్ గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు పురుషులకు విడివిడిగా క్యూ లైన్లు, మరియు వృద్ధులకి, తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న మహిళలకి, వీళ్ళకి కూడా సపరేట్ గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గతంలో ఎప్పుడు చెప్పుల స్టాండ్ లేదు. ఈ సంవత్సరం చెప్పుల స్టాండ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. రుసుము చెల్లించకుండానే అన్ని ఉచితంగానే చెప్పుల స్టాండ్, బాత్రూంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దర్శనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. తర్వాత అదనంగా భక్తులు క్యూ లైన్ లో వస్తూ చక్కెర చదివించే భక్తులకి క్యూ లైన్ లో వాటిని మోసుకొని వస్తూ ఇబ్బంది పడకుండా వాళ్ళకి సపరేట్ గా ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా ఒక 10 కేజీల పైన ఉన్న వాళ్ళంతా అక్కడ సమర్పించుకోవచ్చు. ప్రతి ఈ సంవత్సరం మొదటిసారిగా భక్తుల కోసం ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారిగా శ్రీ కొల్లాయి స్వామి ప్రసాదము అంటే స్వామికి ప్రత్యేకంగా రొట్టె అంటే రవ్వ చక్కెరతో చేసిన రొట్టెని సమర్పిస్తారు ఈ ఉత్సవాల్లో. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరము రవ్వ చక్కెరతో చేసిన ప్రసాదాన్ని పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరంలో ప్రత్యేకం. అంటే ఆ ప్రసాదం పంపిణీ ఉచితంగా ఇస్తారా లేదంటే ఏమన్నా? ఇది సేల్, ప్రసాదం సేల్ ఉంటుంది. ఒక ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుంది. 15 రూపాయలు ఉంటుంది. 100 గ్రాములు 15 రూపాయలు ఉంటుంది. ప్లస్ భక్తులకి ఉచితంగా అన్నదాన సౌకర్యం ఉంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూటలు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలంతా ఏర్పాటు చేయడం. మేడం, గతంలో జరిగిన బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవానికి తేడా ఏమన్నా ఉందా? చాలా మార్పులు జరిగినాయండి. మన ఎమ్మెల్యే గారు మన శ్రావణి గారు వారి ఆదేశాల మేరకు గతంలో నేను 22-23 సంవత్సరంలో ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చినాను. మొట్టమొదటిగా నేను వచ్చిన ఒక నెల రోజులకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేయడం ఉండింది. సో ఆ బ్రహ్మోత్సవాలు ఏమంటే గుద్దులు వేసిన రోజు నుంచి ఇక్కడ పనులు మొదలు పెట్టేవాళ్ళు. గతంలో అంతా ఇక్కడ గుద్దులు, అంతకు ముందు ఎలాంటి పనులు ఉండేది కాదు. అంటే వాళ్ళ ఇక్కడ చిన్న సరైతు నుంచే భక్తులు వచ్చేవాళ్ళు, అధికంగా వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళ ఏర్పాట్లన్నీ చిన్న సరిగెత్తు టైంకి పూర్తి చేసుకునే విధంగా ఉండేది. తర్వాత నేను రాను సంవత్సరం మార్చుకుంటూ వస్తున్నాను. ఈ రోజుకి వచ్చేసరికి పండగ ఈ రోజు ప్రథమ దర్శనం. ఈ దర్శనానికి అంతా లైటింగ్, డెకరేషన్ అయితేనేమి మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిగా చేసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు ఇంకా గతంలో కన్నా చాలా మెరుగుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు బుక్కరాయి సముద్రం దగ్గర ఒక ఆర్చ్ గేట్ పెట్టడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడూ లేదు. ఇది ఎందుకుందంటే మనము అనంతపురం నుంచి, తాడిపత్రి నుంచి వచ్చే భక్తులకి ఈ కొల్లాయి స్వామి, గూగుడు కొల్లాయి స్వామికి దారిగా కనిపించే విధంగా మనం అక్కడ ఒక ఆర్చ్ గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లైటింగ్ డెకరేషన్ కూడా గతంలో కన్నా ఈసారి చాలా పెంచుకోవడం జరిగింది. తర్వాత కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా గతంలో ఇంతకుముందు లేకున్నాయి. నేను వచ్చాక ఒక్కరోజు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 200 మంది కూర్చునే విధంగా ఉన్న ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ భారీగా కల్చర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంచుమించు ఒక 5 రోజుల కల్చర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఉన్నాం. మనం గుండంలో వేసే కట్టెలు
సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు వేసుకోవచ్చు. మధ్యాహ్నం ఉదయం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా మీరు 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వేయచ్చు. ఇక పైన ఒకవేళ ఎక్కువ ఇక్కడ గుండంలో నిండిపోతే మేము అక్కడ టోల్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. అక్కడ ఆపుకోండి. మళ్ళీ ఇది క్లియర్ అయిపోయాక మళ్ళీ మీరే వచ్చి మీ స్వస్థతతోనే వేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాం. తర్వాత మనము ఆరో రోజు పెద్ద సరిగెత్తి రోజు మన గ్రామస్తులు ఇరువురు గ్రామస్తులు అంతా పక్కిర్లు అవుతారు. వీరికి ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భక్తులకు పక్కిరి స్వాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళకి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశాము. ఇది కూడా వాళ్ళకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 8 గంటల వరకు దేవుని స్వామిని దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం.